ఈ వీడియోలో సి లాంగ్వేజ్లో డేటా టైప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు డేటా టైప్స్ అంటే క్లియర్ ఐడియా వస్తుంది. డేటా టైప్స్ దేనికి యూజ్ అవుతాయని చెప్పాను. సో వేరియబుల్స్ ఏ టైప్ అని చెప్పాలి అంటే డేటా టైప్స్ గురించి తెలవాలి. వేరియబుల్లో డేటా స్టోర్ చేయాలి అంటే బిఫోర్ దట్ డేటా టైప్స్ మనం మెన్షన్ చేయాలి. మేజర్గా సి లాంగ్వేజ్లో 4 డేటా టైప్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ 4 డేటా టైప్స్కి సపోర్టింగ్గా బిఫోర్ యూజ్ చేసే ఇంకో 4 డేటా టైప్స్ ఉంటాయి. ఇంకా ఫైనల్గా ఫంక్షన్స్కి యూజ్ చేసే డేటా టైప్ ఒకటి ఉంటుంది. ఆ ఫంక్షన్ యూజ్ చేసే డేటా టైప్స్ ఏంటి, వేరియబుల్స్కి యూజ్ చేసే డేటా టైప్స్ ఏంటి, ఇది డిఫరెన్స్ తెలవాలి. ఫంక్షన్ అన్నాం అనుకో, ఆల్రెడీ మనం మెయిన్ అనే ప్రోగ్రామ్ రాస్తాం, మెయిన్ అనే ఫంక్షన్ రాస్తాం. ఇది మనం రాసేది కాదు, ఆల్రెడీ డిఫాల్ట్గా ఉన్న ఫంక్షన్. ఆ ఫంక్షన్ బిఫోర్ ఓ డేటా టైప్ వాడాలి, దాన్ని రిటర్న్ టైప్ అంటాం. ఏ టైప్ ఆఫ్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అని. సో అక్కడ డేటా టైప్ వాడతాం. ఆ డేటా టైప్ని ప్లస్ మనం వాడే రెగ్యులర్ డేటా టైప్స్ని వేరియబుల్స్కి వాడేటప్పుడు 4 డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ వేరియబుల్స్ మన డేటా స్టోర్ చేయడానికి ముందు బిఫోర్ మెన్షన్ చేయాలి. మీరు ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలని అర్థం. కాన్సెప్ట్ అర్థమైందా? అంటే మీరు వాల్యూస్ ఏ టైప్ అనేది, ఇప్పుడు వేరియబుల్ అంటే ఏమన్నాను, కంటైనర్ అన్నాను. కంటైనర్లు ఏం స్టోర్ అవుతాయి, వాల్యూస్ స్టోర్ అవుతాయి. ఈ వాల్యూస్ ఏ టైప్ స్టోర్ చేయాలనేది ఆ వేరియబుల్ నేమ్ పెట్టే ముందు దాని ముందు డేటా టైప్ అనేది మెన్షన్ చేయాలి. డేటా టైప్ అనేది ఇప్పుడు మనకి ఇంటి పేరు ఉంది, సో సర్నేమ్ ఉంది. సర్నేమ్ అనేది మన ఫ్యామిలీ వాళ్ళందరికీ ఒకే సర్నేమ్ ఉంటుంది. మీరు వేరే ఫ్యామిలీ చూసాక వాళ్ళ ఇంటి పేరంతా ఒక సర్నేమ్ ఉంటుంది, ఇంకో ఫ్యామిలీ చూస్తే వాళ్ళ ఇంటి పేరంతా సర్నేమ్ అనేది కామన్గా ఉంటుంది. సో సర్నేమ్ కామన్, అందులో ఉన్న ఒక్కొక్క నేము ఒక్కోలా ఉంటుంది. సో జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. వేరియబుల్స్ నేమ్స్ ఉంటాయి. నేమ్స్ అనేవి ఏంటంటే ఎగ్జాంపుల్ ఏ కామా బి కామా సి అన్న ఇవి వేరియబుల్స్. దాని ముందు డేటా టైప్ ఉండాలన్నమాట. సో ఎక్స్ కామా వై కామా జెడ్ అన్నాం, ఇవి వేరియబుల్స్. దీని ముందు ఏ టైప్ ఆఫ్ డేటా ఇందులో స్టోర్ చేయాలనుకున్నా అది ముందు ఉండాలి. క్లియర్గా అర్థమైంది కదా? సో డేటా టైప్స్ అనేవి వేరియబుల్ బిఫోర్ మనం యూజ్ చేస్తాం. జస్ట్ బిఫోర్ వేరియబుల్ నేమ్ ముందుకు మనం డేటా టైప్ మెన్షన్ చేయాలి. సిలో ఉన్న డిఫాల్ట్ డేటా టైప్స్ అంటే బిల్ట్ ఇన్ డేటా టైప్స్, ప్రైమరీ డేటా టైప్స్ అంటే మెయిన్ డేటా టైప్స్ ఏంటి, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏంటి, లెసన్లోకి ఎంటర్ అవుతున్నాను చూడండి. నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో మీకు డేటా టైప్స్ అనేవి కీవర్డ్స్, కాన్స్టెంట్, వేరియబుల్స్ నుంచి లాస్ట్ వీడియోలో ఎక్స్ప్రెస్ చేశాను. ఈ వీడియోలో మన డేటా టైప్స్ గురించి చూద్దాం. సో డిఫాల్ట్ డేటా టైప్స్ అంటే సి డిజైన్ చేసేటప్పుడే ఈ డేటా టైప్స్ వాడాలని డెన్నిస్ రిచీ ఆథర్ ఎవరైతే ఉన్నారో 1972లో డిజైన్ చేశాడు. ఆ 1972లో డిజైన్ చేసినప్పుడు డిఫాల్ట్ డేటా టైప్స్ ఇవి ఉంటాయి. ఏ వేరియబుల్కైనా బిఫోర్ ఈ నేమ్స్లో ఏదో ఒక నేమ్ వాడతాం. ఇవి కీవర్డ్స్ అని కూడా అంటాం వీటినే. సో వీటికి ప్రీ డిఫైన్డ్ మీనింగ్ ఉంది అని అర్థం. డిఫాల్ట్ డేటా టైప్స్ ఏంటి అంటే అదే బిల్ట్ ఇన్ డేటా టైప్స్. ఆటోమేటిక్గా సి సాఫ్ట్వేర్లో ఉన్న డేటా టైప్స్ ఏంటి అంటే పూర్తిగా రాయకూడదు. ఇప్పుడు ఏదైతే ఇచ్చానో 1 2 3 4 చెక్ చేయండి. 1 అంటే క్యార్ అన్నాం, అంటే క్యారెక్టర్ టైప్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. క్యార్ అనగానే ఆ వేరియబుల్ ఓన్లీ క్యారెక్టర్ని మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అది సింగిల్ క్యారెక్టర్ మల్టిపుల్ క్యారెక్టర్ అనేది తర్వాత చూద్దాం. జస్ట్ క్యార్ ఈజ్ ఏ డేటా టైప్. క్యారెక్టర్ అని టైప్ చేయకూడదు, క్యార్ అనే టైప్ చేయాలి. CHAR అన్ని లోయర్ కేసే టైప్ చేయాలి. క్యార్ ఈజ్ ఏ డేటా టైప్. మెయిన్ డేటా టైప్ ఏంటి, క్యారెక్టర్ స్టోర్ చేయడానికి క్యార్. ఆ సింగిల్ మల్టిపుల్ అనేది తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇంట్ అనేది ఒక డేటా టైప్. ఇంట్ అంటే మనం రియల్ నెంబర్స్, ఇంటీజర్ వాల్యూస్, మనం 1 2 3 4 100 200 500 1000 అన్ని రౌండింగ్, ఏది కూడా డెసిమల్ ప్లేస్ ఉండకూడదు, డెసిమల్ ప్లేస్ యాక్సెప్ట్ చేయదు. ఇంట్ అంటే సో నెంబర్స్ వితౌట్ డెసిమల్ ప్లేసెస్. క్లియర్గా అర్థమైంది కదా? సో క్యార్ అంటే ఏంటి, ఇది సింగిల్ క్యారెక్టర్ ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్. మనం యూజ్ చేసేటప్పుడు ప్రోగ్రామ్స్లో చూద్దాం. ఇంట్ అంటే ఏంటి, వితౌట్ డెసిమల్, ఓన్లీ ఇంటీజర్ నెంబర్స్. ఇంటీజర్ అనేది ఒక వాల్యూ, ఒక వేరియబుల్ ఏ అన్నాం అనుకో,
ఏ అనే దాంట్లో ఇంట్ వాల్యూ స్టోర్ చేయాలంటే ఇంట్ ఇచ్చి స్పేస్ ఇచ్చి ఏ అని రాయాలి. నెక్స్ట్ ఫ్లోట్ అన్నాం. ఫ్లోట్ అనేది డేటా టైప్. ఫ్లోట్ అంటే కంపల్సరీ నెంబర్ విత్ డెసిమల్. కంపల్సరీ డెసిమల్ ప్లేస్ తీసుకుంటుంది. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా డిఫాల్ట్గా 6 డెసిమల్ ప్లేసెస్ తీసుకుంటుంది. మీరు 10 రూపీస్ అన్నారనుకో 0.000 అలా 6 డెసిమల్ ప్లేసెస్ జీరోస్ ఫిల్ చేసుకుంటుంది. మీరు ఒకవేళ 10.50 అన్నారనుకోండి, 50 అనేది 2 డెసిమల్ ప్లేసెస్, 10 పక్కన 10 రూపీస్ 50 పైస్ 50, తర్వాత ఇంకో 4 జీరోస్ అది ఫిల్ చేసుకుంటుంది. ఫిల్ చేయాలా వద్దనేది మన ఇష్టం. బై డిఫాల్ట్ సిలో ఫ్లోట్ అంటే 6 డెసిమల్ ప్లేసెస్ తీసుకుంటుంది. మీరు ముందు ఇచ్చిన నెంబర్కి వెనకాల ప్రైస్ ఇచ్చారా ఓకే, ఇవ్వకపోతే ఆటోమేటిక్గా 6 డెసిమల్ ప్లేసెస్ తీసుకుంటుంది. నెక్స్ట్ డబల్ అనేది కూడా డెసిమల్ ప్లేసే, నెంబర్ విత్ డెసిమల్ ప్లేస్. ఫ్లోట్ వాల్యూస్ కూడా సరిపోన్న టైంలో డబల్ వాల్యూస్ తీసుకుంటాం. ఓకేనా. ఫ్లోట్ అనేది 1 lakh 2 lakhs 1 crore 2 crore 100 crores ఇలా ఇస్తున్నాం. దానిలో కూడా డెసిమల్ ప్లేసెస్ కావాలి. డబుల్ అన్నప్పుడు ఇంకా హయ్యర్ వాల్యూస్, ఫ్లోట్ కన్నా ఎక్కువ వాల్యూస్, మిలియన్స్ ట్రిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ అన్నీ ఆ వాల్యూస్ కనుక ఇవ్వాలి. క్యాల్కులేటర్ కూడా మనం యూజ్ చేయలేనంత వాల్యూ. సో మీరు డబల్లో స్టోర్ చేయొచ్చు. ఒక ప్రోడక్ట్కి అంత ఉంటుంది కదా వాల్యూ. కాకపోతే సైంటిఫిక్ రీసెర్చ్ కోసం కానీ శాటిలైట్ ఆపరేషన్లో కానీ ఫ్లోటు కన్నా డబల్ ఎక్కువ వాడతారు. క్లియర్గా అర్థమైంది కదా. డబల్ అనేది మన వాల్యూస్ని క్యాల్కులేటర్లో కూడా మనం క్యాల్కులేట్ చేయలేం. అంత వాల్యూ స్టోర్ చేయాలంటే కంపల్సరీ డబల్ యూజ్ చేస్తాం. 10^38 అనేది మీకు వాల్యూ క్యాల్కులేట్ చేసుకుంటే ఎంత వస్తుందో అంత వాల్యూ. ఓకేనా. డెసిమల్ నెంబర్స్ అంటే ఏంటి 10^1 అన్నాం అనుకో, 10^2 అన్నాం అనుకో, 10 × 10, 10^3 అన్నాం, 10 × 10 × 10 అలా 10^38 ఎంత వాల్యూ వస్తుందో అంత వాల్యూ డబల్ అనమాట. క్లియర్గా అర్థమైంది కదా. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంత వాల్యూస్ తీసుకుంటుంది అని. ఫ్లోట్ డబల్ రెండు డెసిమల్ ప్లేసెస్ని యాక్సెప్ట్ చేస్తాయి. ఇంట్ అనేది కాంట్ యాక్సెప్ట్ డెసిమల్ ప్లేసెస్. వితౌట్ డెసిమల్ ప్లేస్ వాల్యూ ఏదైనా ఇవ్వాలి అంటే అది ఇంట్. విత్ డెసిమల్ ప్లేస్ ఇవ్వాలంటే ఫ్లోట్ డబల్. సో ఇక్కడ వరకు అర్థమైందా. ఏమన్నా డీటెయిల్గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయమంటే నెక్స్ట్ క్లాసెస్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్యార్ అంటే ఏంటి. సో క్యారెక్టర్ either సింగిల్ క్యారెక్టర్ ఆర్ మల్టిపుల్ క్యారెక్టర్స్. మీరు స్టోర్ చేసేటప్పుడు వాల్యూస్ క్యారెక్టర్స్ రూపంలో ఫామ్ అవ్వాలి. ఇందులో నెంబర్స్ కాదు, క్యారెక్టర్స్ రూపంలో ఫామ్ అవ్వాలి అంటే. ఒకవేళ నెంబర్స్ రూపంలో ఫామ్ అవ్వాలంటే సో నెంబర్స్ కూడా వితౌట్ డెసిమల్ నెంబర్స్. నంబర్స్ వితౌట్ డెసిమల్. విత్ డెసిమల్ అన్నారా, అది ఇంటి కాదు. నంబర్స్ వితౌట్ డెసిమల్. ఇంకా ఫ్లోట్ డబుల్ వచ్చేటప్పటికి క్లియర్గా గుర్తుంచుకోండి. ఫ్లోట్ డబుల్ వచ్చింది అంటే నంబర్స్ విత్ డెసిమల్. మీరు డెసిమల్ ప్లేస్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. బై డిఫాల్ట్ ఎంత అన్నాను, డిఫాల్ట్ 6 డెసిమల్ ప్లేసెస్, 6 డెసిమల్ ప్లేసెస్, 6 డెసిమల్ ప్లేసెస్ యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ వరకు మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఫ్లోట్ అంటే డబుల్ అంటే ఇంకా ఎక్కువ వాల్యూస్, డెసిమల్ ప్లేసెస్ ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. ఇది ఫ్లోట్కి మాత్రమే. సో డెసిమల్ ప్లేసెస్ 6 ప్లేసెస్ ఇంకా ఎక్కువ తీసుకుంటుంది అనేది ప్రాక్టికల్లో చూద్దాం. ఫ్లోట్కి 6 డెసిమల్ ప్లేసెస్, డబుల్కి ఎంత అనేది ఇంకా డీటెయిల్గా చూపిస్తాను ప్రాక్టికల్లో. సో క్యార్ అంటే ఏంటి, సింగిల్ క్యారెక్టర్. ఇంట్ అంటే నంబర్స్ ఎనీ నెంబర్ వితౌట్ డెసిమల్. విత్ డెసిమల్ అన్నామా ఫ్లోట్ కానీ డబుల్ కానీ. ఫ్లోట్కి 6 డెసిమల్ ప్లేసెస్, డబుల్కి ఎన్ని డెసిమల్ ప్లేస్ అనేది ప్రాక్టికల్లో చూపించినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు క్యార్ ఇంటూ ఫ్లోట్ డబుల్ ఇవి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట
ప్రతి ప్రోగ్రాంలో క్యార్ అయినా వాడాలి, ఇంట్ అయినా వాడాలి, ఫ్లోట్ అయినా వాడాలి, డబుల్ అయినా వాడాలి, లేదా క్యార్ ఇంటూ ఫ్లోట్ వాడతాం, లేదా ఇంటూ డబుల్ వాడతాం. మనం ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ బట్టి మనం వేరియబుల్స్ డిక్లేర్ చేసి అందులో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి అంటే ఆ కీవర్డ్ వాటిని డేటా టైప్స్ అంటాం. ఇవన్నీ కీవర్డ్సే. ఇందులో 9 కీవర్డ్స్ చెప్పాను. ఇందులో 4 కీవర్డ్స్ టోటల్ ఈ స్క్రీన్లో 9 కీవర్డ్స్ కనబడుతున్నాయి. 4 కీవర్డ్స్ మెయిన్ కీవర్డ్స్. ఇంకా వీటిని వేరియబుల్స్ బిఫోర్ వాడతాం అన్నా. ఇక్కడ వరకు ఓకే కదా. సో వేరియబుల్స్ బిఫోర్ వాడతాం. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ క్యార్ అన్న, క్యార్ అని ఇచ్చి ఇక్కడ మీరు ఏదన్నా సిహెచ్ అన్న, ఇట్స్ సిహెచ్ ఈజ్ ఎ వేరియబుల్, డేటా టైప్ ఏంటి క్యార్, క్యారెక్టర్ టైప్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయాలి అని. సో ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఇంట్కి వచ్చాం అనుకో, ఇంట్ ఏ కామా బి కామా సి అన్న. సో ఏబిసి ఆర్ వేరియబుల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఇందులో ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ అంటే వితౌట్ డెసిమల్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయాలి. ఫ్లోట్ అన్న, ఫ్లోట్ అనే కీవర్డ్ మెన్షన్ చేసి ఎక్స్ కామా వై కామా జీ అన్న. ఎక్స్ వై జెడ్ ఈజ్ ఎ వేరియబుల్స్, మల్టిపుల్ వేరియబుల్స్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా ఫ్లోట్ టైప్ అని చెప్తున్నట్టు. సో డబుల్ పీ కామా క్యూ కామా ఆర్ అన్న. సో పీ క్యూ ఆర్ దీస్ ఆర్ వేరియబుల్స్. సో దీస్ ఆర్ కంటైనర్స్. ఓన్లీ ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయాలి, డబుల్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయాలి. ఇప్పుడు నేను ఏదైతే సిహెచ్ ఏబిసి ఎక్స్వైజెడ్ పీక్యూఆర్ అన్నానో ఇవి వేరియబుల్స్. ఇంకా డీటెయిల్గా చూద్దాం ప్రోగ్రాంలో. ఇవి జస్ట్ మీకు ఐడియా కోసమే. క్యార్ రాసారా, ఇంట్ రాసారా, ఫ్లోట్ రాసారా, డబుల్ రాసారా. సో ఇవి బిల్ట్ ఇన్ డేటా టైప్స్, డిఫాల్ట్ డేటా టైప్స్. వేరియబుల్స్ ముందు ఏం రాయాలి అంటే క్యార్ ఇంటూ ఫ్లోట్ డబుల్ రాయాలి. మరి షార్ట్ ఎప్పుడు వాడతాం, లాంగ్ ఎప్పుడు వాడతాం అంటే అన్నిటికీ షార్ట్ లాంగ్ వాడడం. ఓన్లీ ఇంటీజర్కి మాత్రమే ఇంటీజర్ బిఫోర్ మీరు ఏమి రాసినా రాయకపోయినా అది షార్ట్ ఇంట్ అనే లెక్క కౌంటింగ్. సో ఇంట్ అన్నా షార్ట్ ఇంట్ అన్నా ఒకటే. కానీ లాంగ్ ఇంట్ అంటే మటుకు మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. సో లాంగ్ ఇంట్ అన్నా. సో లాంగ్ ఇంట్ అన్నప్పుడు మీరు మెన్షన్ చేయాలి డి కామా ఈ కామా ఎఫ్. ఇక్కడ ఏబిసి అనేవి ఏంటి వేరియబుల్స్, ఇంట్ అంటే షార్ట్ ఇంట్ అని. డిఈఎఫ్ దీస్ ఆర్ వేరియబుల్స్, ఇంటీజర్ టైపే, లాంగ్ ఇంట్. సో ఇంట్ అంటే ఒక పర్టికులర్గా లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ దాటి ఇంకా మోర్ వాల్యూ స్టోర్ చేయాలి, ఎక్కువ కెపాసిటీ కన్నా ఎక్కువ వాల్యూ స్టోర్ చేయాలి అంటే, బిగ్గర్ ఇంట్ వాల్యూ స్టోర్ చేయాలి అంటే లాంగ్ అనే కీవర్డ్ మెన్షన్ చేయాలి. ఫ్లోట్ అనే దానికి షార్ట్ అనేది ఉండదు. సో ఫ్లోట్ అనే దానికి లాంగ్ ఫ్లోట్ కూడా మనం వాడచ్చు. సో బిఫోర్ దట్ లాంగ్ ఫ్లోట్ అని ఇచ్చి ఎం కామా ఎన్ అన్న. ఎమ్ ఎన్ అనేది వేరియబుల్స్. ఇవి ఫ్లోట్ కాదు, ఫ్లోట్ కన్నా మోర్ వాల్యూస్. అంటే ఫ్లోట్ కన్నా మోర్ వాల్యూస్ అంటే ఏమన్నా డబుల్ అన్నాను. కానీ లాంగ్ ఫ్లోట్ అనేది ఒక డేటా టైప్ మెన్షన్ చేయొచ్చు. ఫ్లోట్ వాల్యూస్ కన్నా మోర్ వాల్యూస్ కావాలి, నేను డబుల్ వాడకుండా అంటే అప్పుడు లాంగ్ ఫ్లోట్ అని చెప్పండి. సో ఫ్లోట్ అనేది ఒక లిమిట్ ఉంది, దానికి మించి దాటి స్టోర్ చేయాలంటే లాంగ్ ఫ్లోట్ వాడండి. డబుల్ వాడాం, డబుల్ కన్నా ఎక్కువ వాల్యూ స్టోర్ చేయాలి, డబులే చాలా ఎక్కువ అన్నాం. సో లాంగ్ డబుల్ వాడచ్చు. లాంగ్ డబుల్ జీ కామా హెచ్. జీ అనేది వేరియబుల్, హెచ్ అనేది వేరియబుల్. ఇక్కడ వాల్యూస్ ఏం స్టోర్ అవుతా అంటే లాంగ్ డబుల్. జస్ట్ నేను ఆల్ఫాబెట్స్ ఇచ్చాను, కానీ యాక్చువల్గా ప్రోగ్రామ్స్లో మీకు ఐడియా కోసం ఏబిసి డిఈఎఫ్ ఎక్స్వైజెడ్ ఎంఎన్ పిక్యూఆర్ జిహెచ్ దీస్ ఆర్ వేరియబుల్స్, పైన సిహెచ్ అన్న వేరియబుల్. సో ఇలా మటుకు మన రియల్ టైం ప్రాజెక్ట్లో ఇలా రాయకూడదు. సో రియల్ టైం ప్రాజెక్ట్లో వేరియబుల్ నేమ్ అంటే క్లియర్గా ఉండాలి. సో అది మన ప్రోగ్రామ్స్లోకి వెళ్ళే కొద్ది మీకు ఐడియా వస్తుంది. ముందు ప్రాక్టీస్ కోసం సింపుల్గా ఉండడం కోసం ఇలా చెప్పాను. సో షార్ట్ లాంగ్ ఎక్కడ వాడతాం అర్థమైంది కదా.
ఇంటిజర్ బిఫోర్ షార్ట్ వాడినా వాడకపోయినా అది షార్ట్ ఇంటే, కానీ లాంగ్ ఇంట్ అన్నప్పుడు లాంగ్ ఇంట్ అని మెన్షన్ చేయాలి. ఫ్లోట్ బిఫోర్ షార్ట్ వాడటానికి లేదు, ఓన్లీ లాంగ్ ఫ్లోట్ మాత్రమే మెన్షన్ చేయాలి. డబల్ వాడితే మీకు ఫ్లోట్ కన్నా లాంగ్ ఫ్లోట్ కన్నా మోర్ వాల్యూస్ కావాలంటే డబల్. నాకు డబల్ కన్నా ఇంకా మోర్ వాల్యూస్ కావాలి, ఇంకా రీసెర్చ్ ఓరియంటెడ్ కానీ ఎవరైనా ప్రాజెక్ట్స్ చేస్తుంటే లాంగ్ డబుల్ వాడచ్చు. సో ఇక్కడ వరకు ఓకే కదా. నెక్స్ట్ సైన్డ్ అన్సైన్డ్ అనేది ఓన్లీ ఇంటికి క్యార్కి మాత్రమే వాడతాం. ఎట్లకి వాడతాం? సో సైన్డ్ అన్సైన్డ్. సో క్యార్ అన్నాం అనుకో, సైన్డ్ క్యార్, క్యార్ వేరు, సైన్డ్ క్యార్ వేరు, అన్సైన్డ్ క్యార్ వేరు. క్యార్ అంటేనే సైన్డ్ క్యార్ అని, అన్సైన్డ్ క్యార్ అని అనుకో. సో క్యారెక్టర్ వాల్యూస్ సైన్డ్ క్యార్ ఇంటర్నల్గా మెమరీ అలొకేట్ అవుతుంది. సైన్డ్ క్యార్ అన్నా ఒకటే. మీరు క్యార్ అంటేనే సైన్డ్ క్యార్, అన్సైన్డ్ క్యార్ అంటే ఆల్వేస్ నో నెగిటివ్, ఆల్వేస్ పాజిటివ్ అని మెమరీ అలొకేట్ అయ్యేటప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో ఇదే కాకుండా ఇంకా దేనికి వాడతామంటే ఇంటికి వాడతాం. ఇంట్ అన్న షార్ట్ ఇంట్ అన్న ఒకటే అని చెప్పాను పైన. ఇంట్ అన్న సైన్డ్ ఇంట్ అన్న కూడా ఒకటే. సైన్డ్ ఇంట్ అన్న బోత్ ఆర్ సేమ్. ఇంట్ అన్న అంటేనే అది సైన్డ్ ఇంట్, ప్లస్ మైనస్ వాల్యూస్ని తీసుకుంటుంది అని. ప్లస్ వాల్యూ తీసుకుంటుంది, మైనస్ వాల్యూ తీసుకుంటుంది. సో అన్సైన్డ్ ఇంట్ అంటే ఓన్లీ ప్లస్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటుంది. అన్సైన్డ్ ఇంట్ అంటే ఏమన్నా ఓన్లీ పాజిటివ్ వాల్యూస్, నో నెగిటివ్ వాల్యూ. సో ఇక్కడ వరకు గుర్తుంచుకోండి చాలు. సైన్డ్ అన్సైన్డ్ దేనికి వాడతాం? క్యార్కి వాడతాం, ఇంటికి వాడతాం. ఇంకా ఫ్లోట్ డబల్కి ఇంకా దేనికి వాడడం. పైన ఫస్ట్ క్యార్కి సైన్డ్ ఇంట్, అన్సైన్డ్ ఇంట్. సో అంటే ఇంటర్నల్గా మెమరీ లొకేషన్ ఎలా స్టోర్ అవుతుంది అనేది చూసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ దీని గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడైతే ఈ క్లాస్లో దేనికి సైన్డ్ వాడతాం, దేనికి అన్సైన్డ్ వాడతాం అంటే క్యార్ అనే కీవర్డ్ ఉంది డేటా టైప్, దాని బిఫోర్ సైన్డ్ అన్సైన్డ్ వాడతాం. ఇంట్ అనే కీవర్డ్ ఉంది, దాని బిఫోర్ సైన్డ్ అన్సైన్డ్ వాడతాం. మరి షార్ట్ అనేది దేనికి వాడతాం అంటే ఓన్లీ ఇంటికి మాత్రమే వాడతాం. షార్ట్ వాడినా వాడకపోయినా ఇంట్ అంటేనే షార్ట్ ఇంట్ అని అర్థం. లాంగ్ ఇంట్ అంటే యూ హ్యావ్ టు స్పెసిఫైడ్, మీరు క్లియర్గా మెన్షన్ చేయాలి. ఫ్లోట్ అన్నాం అనుకో, సో దానికి ముందు షార్ట్ యూజ్ చేయడానికి లేదు, లాంగ్ యూజ్ చేసి లాంగ్ ఫ్లోట్ వాడచ్చు. సో సెపరేట్ డేటా టైప్, కెపాసిటీ, మోర్ కెపాసిటీ అని ఫ్లోట్ కన్నా. డబుల్ అంటేనే చాలా మోర్, ఇంకా హైయెస్ట్ అని. దానికన్నా ఇంకా మోర్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి, అది కూడా యాక్యురసీగా డెసిమల్ ప్లేస్తో రావాలి అంటే లాంగ్ డబుల్ వాడతారు. మీరు ఒక లైట్ ట్రావెల్ చేసింది అనుకోండి, దాని స్పీడ్ని ఎవరు క్యాల్కులేట్ చేయలేం. ఒక రాకెట్ ట్రావెల్ చేసింది, దాని స్పీడ్ని క్యాల్కులేట్ చేయాలి. సో డబుల్ లాంగ్ డబులే వాడతారు, మిగిలిన ఏది సపోర్ట్ చేయవు. ఇక్కడ వరకు డేటా టైప్స్ అంటే అర్థమైందా? అంటే మీరు ఏదైతే వేరియబుల్స్ ఉన్నాయో ఆ వేరియబుల్స్లో ఏ టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలి, ఏ కామా బి కామా సి అన్న. ఇక్కడ అన్సైన్డ్ ఎక్స్ కామా వై కామా సి అని. ఇక్కడ సైన్డ్ ఇంట్లో కూడా టీ కామా క్యూ అన్న. అన్సైన్డ్ ఇంట్లో ఎం కామా ఎన్ అని. సో ఇలాగ మీరు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఏబిసి ఈజ్ ఏ వేరియబుల్స్. ఇది ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయొచ్చు అంటే సైన్డ్ క్యార్, అంటే క్యార్ అన్న సైన్డ్ క్యార్ అన్న ఒకటే. XYZ ఈజ్ వేరియబుల్స్, దీంట్లో అన్సైన్డ్ క్యార్, అన్సైన్డ్ సైన్డ్ అంటే క్లియర్గా ప్రాక్టికల్లో వస్తుంది.